హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గోధుమ పిండితో పూర్ణం బూరెలను టేస్టీగా, సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. బియ్యం పప్పు నానబెట్టే పని లేకుండా మైదా పిండి కానీ, దోస పిండి కానీ అస్సలు వాడకుండా ఈ పూర్ణం బూరెలను చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో కానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కైనా దేవునికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఫెస్టివల్స్కే కాదు, ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా, లేదంటే అప్పటికప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినా ఈ బూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పూర్ణం బోండాలు అని కూడా అంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ పూర్ణం బోండాలని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకొని ఇందులోకి నీళ్ళనైతే పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని మరలా ఫ్రెష్ వాటర్ని పోసుకొని మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన శనగపప్పు చాలా త్వరగా ఉడుకుతాయి. శనగపప్పును మీకు నానబెట్టడానికి టైం లేదనుకోండి, ఇన్స్టెంట్గా అయినా కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుంది, విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే శనగపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ డ్రైన్ అవుట్ చేసుకొని ఈ శనగపప్పును కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1.5 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే కుక్కర్ని కిందకి దించుకొని కుక్కర్లోని ఎయిర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ ఇలా స్ట్రెయినర్ ద్వారా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వలన ఎక్స్ట్రా నీళ్ళు ఏవైనా ఉంటే అణిచిపోతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మ్యాషర్ తోటి మెత్తగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన పని లేదు, కొంచెం పలుకున్నా కూడా ఏం పర్వాలేదు. పూర్ణం బూరెలకి మనకి పలుకు అనేది తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అదే భక్ష్యాలకైతే పూర్ణం పిండి అనేది మెత్తగా రావాలి. మీకు ఇలా మ్యాష్ చేయడం కష్టం అనిపిస్తే మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లము కరెక్ట్గా సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే పప్పు అనేది చాలా త్వరగా అడుగంటుతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే బెల్లం కరిగి పప్పు దగ్గర పడేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం కరిగి లూజ్ అయిపోయింది కదా. చూడండి, పప్పు అనేది ఇలా దగ్గర పడేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇదే స్టేజ్లో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుమును కానీ, పచ్చి కొబ్బరి తురుమును కానీ వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను కిందకు దించుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా ప్యాన్ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఆరిపోతుంది. ఇది చల్లారేలోగా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగును తీసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును, అలాగే 1/2 టీ స్పూను బేకింగ్ సోడాను వేసుకోవాలి. కావాలంటే బేకింగ్ సోడాకి ప్లేస్లో మీరు నిమ్మరసాన్నైనా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా బేకింగ్ సోడాని వేసుకొని చక్కగా కలుపుకోవటం వల్ల చూడండి, బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి పెరుగు అనేది చక్కగా యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే బోండాలు క్రిస్పీగా రావటానికి 1/2 కప్పు పొడి బియ్య పిండిని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవటం వలన పూర్ణం బూరెలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మీరు పిండిని కావాలంటే చేతితో కాకుండా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. గోధుమ పిండిలో మనకి నీళ్ళు యాడ్ చేయగానే ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకని నేను ఇలా చేతితోనే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎలా కలుపుకున్నా కూడా ఉండలు అనేవి లేకుండా బాగా స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్పూన్తో తీసి చూస్తే పిండి అనేది ఇలా చక్కగా కోట్ అయి ఉండాలి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇక్కడ చూడండి, పూర్ణం పిండి అయితే చక్కగా వేడారిపోయింది. మన చేతులకి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పూర్ణం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీడియం సైజులో అయినా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో బాల్స్ అన్నిటినీ చేసుకొని ప్లేట్లో రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ గోధుమ పిండి బ్యాటర్లోకి ఇలా ఒక్కొక్కటిగా పూర్ణం పిండి బాల్స్ని వేసుకొని చక్కగా స్పూన్తో కోట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని తీసివేసి ఆయిల్లో స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా స్పూన్తో వేసుకోవడం కష్టం అనుకుంటే చేత్తో అయినా
ఆయిల్లో వేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. అన్నిటినీ ఒక్కసారిగా వేయకండి. ఇలా ఆయిల్‌కి సరిపడా మాత్రమే కొంచెం దూరంగా గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి. ఆయిల్‌లో వేసిన వెంటనే కదిలించకుండా 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్‌కి కూడా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు ఫ్రై చేయొద్దు. త్వరగా కలర్ వచ్చేసి లోపల పిండి అనేది సరిగా వేగదు. ఇలా లో ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన పూర్ణం పిండి బాల్స్‌ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో బ్యాటర్‌లోకి వేసుకొని చక్కగా కోట్ చేసుకొని ఇలా ఆయిల్‌లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా గోధుమ పిండి పూర్ణం బూరెలైతే రెడీ అయిపోయాయి. వీటిని పూర్ణం బోండాలు అని కూడా అంటారు. చూడటానికి చూడండి అచ్చం మనకి గోధుమ పిండి బోండాలు ఉంటాయి కదా! అలానే ఉన్నాయి. చూడండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వీటిలో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. మనకి త్వరలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఫెస్టివల్స్‌కే కాదు ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా ఏదైనా స్వీట్ తినాలనిపించినా బియ్యం పప్పు నానపెట్టకుండా మైదా పిండి దోస పిండితో పని లేకుండా ఇలా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా పూర్ణం బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఈ గోధుమ పిండి పూర్ణం బూరెలను ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.